సరే ఇప్పుడు ఏదైతే 5,000 మందిని ఉగ్రదాడుల్లో వాళ్ళు చంపేశారు మన వాళ్ళు ఉగ్రవాదుల్ని, ఇది రేపటికి ఎలా దారి తీస్తుంది సార్? యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అంటారా? యుద్ధం స్టార్ట్ అవ్వడం అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇది స్ట్రైక్ వేరు. ఆర్థికంగా మనం వాళ్ళకి ఎలాంటి సహాయం చేయట్లేదు, సింధు జలాలు ఆపేసాము. సరే ఇప్పుడు యుద్ధం వస్తే ఏమవుతుందంటే, రెండు దేశాలు నగరాల మీద దాడులు చేసుకునే అవకాశం ఉంటుంది. నగరాల మీద దాడులు చేసుకుంటే అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యుద్ధం అనే దానికి నిర్వచనం రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, రక్షణ శాఖ మంత్రి, మన హోమ్ మినిస్టర్ కావచ్చు అమిత్ షా గారు, వీళ్ళందరూ దానికి నిర్వచనం అనేది ఇప్పుడిప్పుడు మారుతోందని నా అభిప్రాయం. యుద్ధం వార్ అంటే నిర్వచనం ఏంటంటే సహాయ నిరాకరణ. ఏదైతే మనకి సింధు జలాలు ఒప్పందం ఉందో అది రద్దు. ఆర్టికల్ 370 ఆల్రెడీ రద్దు చేసాం. ఆర్టికల్ 370 రద్దు చేసినందుకే ఇప్పుడు మనకి ప్రతీకారంగా వాళ్ళు ఈ దుశ్చర్యలు చేశారు పహల్గామ్లో. దీనికి సంబంధించి ఇప్పుడు రేపొద్దున ఇంకోటి అవ్వచ్చు.